మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. పైలట్ రోహిత్ రెడ్డి కేసులో తెరపైకి కేదార్ పేరు వచ్చింది. కస్టడీ రిపోర్ట్ లో కేదార్ పేరును పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తో గతేడాది దుబాయ్ లో అతడు మృతి చెందారు. కేదార్ తో రోహిత్ రెడ్డి బ్రదర్స్ కు దగ్గర సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. వారి మధ్య అనేక లావాదేవీలు జరిగాయని తేల్చారు. డ్రగ్స్ పార్టీ నిర్వాహకులకు అనేక సార్లు డబ్బులు పంపినట్లు నిర్ధారించారు. రోహిత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి 25 లక్షల లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లో. రత్నకుమార్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పలుసార్లు 3 నిందితులను విచారించడం జరిగింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ, ఈ 3 సార్లు కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. విచారణ చేసిన కొద్దీ అనేక కీలక విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా రోహిత్ రెడ్డి కేసులో తెర మీదకు కేదార్ పేరు బయటకు వచ్చింది. గత ఏడాది డ్రగ్స్ ఓవర్ డోస్ తో దుబాయ్ లో చనిపోయాడు వ్యాపారవేత్త కేదార్ తో రోహిత్ రెడ్డి బ్రదర్స్ కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. రోహిత్ రెడ్డి అలాగే వ్యాపారవేత్త కేదార్ కు మధ్య అనేక లావాదేవీలు ఉన్నాయని, చాలా మంది డ్రగ్స్ పార్టీ నిర్వాహకులకు అనేక సార్లు డబ్బులు పంపించినట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా రోహిత్, రితేష్ బ్యాంక్ ఖాతా నుండి కేదార్ కు సుమారు 25 లక్షల రూపాయల లావాదేవీ ఉంది. అవి వేటికి సంబంధించినటువంటి లావాదేవీలు అనేది ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అలాగే 25 లక్షల గురించి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేదార్ తో లావాదేవీల గురించి వీళ్ళను రోహిత్ రెడ్డిని, రితేష్ ని ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు అనేది పోలీసులు చెబుతున్నటువంటి మాట. ఇక కస్టడీ పొడిగింపు పిటిషన్ లో ఈ అంశాలను పేర్కొంటూ కూడా మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి మరొకసారి కస్టడీకి అప్పగించినట్లయితే దుబాయ్ లింక్స్, అలాగే కేదార్ తో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని సిట్ టీం భావిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.